వైట్ ఫీసెస్ మాకు స్టార్ట్ అయింది బాగా స్టార్ట్ అయింది గాలి వాటానికి మూల మీద ఎక్కువ ఉంది దగ్గర 97 పాండ్స్ కూడా ఒక 60 హెక్టర్ ఫామ్ ఇది 60 హెక్టర్ ఫామ్. 3rd డే 4th డే అసలు కనిపించలా. ఆ వైట్ మాస్టర్ వచ్చేసి ఇట్ ఇస్ ఎ నోవెల్ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ వచ్చేసి హైలీ సైంటిఫికల్లీ ఫార్ములేటెడ్ ప్రోడక్ట్. అది మనకి పీక్ టెంపరేచర్ పీరియడ్లో లేకపోతే లో టెంపరేచర్ పీరియడ్లో హైలీ ఎన్రిచ్డ్ వాటర్ ఉంది కదా, ఆర్గానిక్ లోడ్ ఎక్కువ ఉన్న పాండ్లో వైట్ ఫీసెస్ ఎక్కువ వస్తుంది. ఓకే, ఇట్ ఈస్ సింబయోటిక్ మాలిక్యులర్ టెక్నాలజీ. అది చాలా బాగా పనిచేస్తుంది. వైట్ ఫీసెస్ మాకు స్టార్ట్ అయింది గాలి వాటానికి మూల మీద ఎక్కువ ఉంది. అది ఫస్ట్ వాటర్లో వాడాలి. వాటర్లో వాడేసి సేమ్ డే నుంచి మొదలుపెట్టాం. ఎట్లా వాటర్లో వాడిన తర్వాత సేమ్ 9 o'clock ఫీడ్ 10 ml per kg ఫీడ్కి వాడాము. ఇట్లా వాడుతూ ఉంటే 3rd డే 4th డే అసలు కనిపించలే. బట్ ఆవర ఫీడ్ కూడా ఇంటేక్ కూడా ఒక 15 నుంచి 20% పెరిగింది. సో ఈ విధంగా ఉన్నప్పుడు మాకు కల్చర్ డేస్ మనం ఎక్కువ రోజులు పెంచుకోవచ్చు. సో ఇట్ ఈస్ బెటర్ పీక్ పీరియడ్లో ఫార్మర్స్ ఇలాంటి వస్తువుల్ని హై వాల్యూ ఐటమే కరెక్ట్గా వాడి పండదీస్తే సస్టైనబుల్గా మీ బిజినెస్ నడుస్తుంది. చాలా బాగుంటుంది. పీక్ టెంపరేచర్కు రాకముందు ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్లో స్టార్ట్ అవుద్ది, ఏప్రిల్లో స్టార్ట్ అవుద్దంటే ప్రియర్ టు 1 week మేము స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు పీక్ టెంపరేచర్ పోయినప్పుడు ఏప్రిల్ మే జూన్ దాకా వాడినప్పుడు ఈ వైట్ పీసెస్ పీరియడ్లో మాకు వైట్ పీసెస్ రాకుండా గ్రోత్ స్ట్రక్ కాకుండా బాగానే నడిచింది. దగ్గర 97 పాండ్స్ కూడా ఒక 60 హెక్టర్ ఫామ్. ఇది 60 హెక్టర్ ఫామ్. ఫార్మర్కి నేను చెప్పాల్సింది ఇట్లాంటి నోవెల్ ప్రోడక్ట్ ఏం చేయాలంటే ఆ పీక్ టెంపరేచర్ వచ్చినప్పుడు పీక్ టెంపరేచర్ రాకపోతుంది అని మనకు తెలుసుకుంటే అప్పటి నుంచి ఇట్లాంటి ప్రోడక్ట్ మొదలు పెడితే సేఫ్గా వాళ్ళ కల్చర్ నడుస్తుంది, బాగానే ప్రాఫిట్ వస్తుంది. వీళ్ళు పీవీఎస్ కంపెనీలో వీళ్ళు R&D దేర్ బ్యాక్ బోన్. వాళ్ళ R&Dలో చూడండి టోటల్ 800 people స్టాఫ్ ఉంటే 12.5% వచ్చేసి R&Dకి మాత్రం ఉన్నారు. ఇట్ ఈస్ 30 years ఆఫ్ కంపెనీ. అది DSIR సర్టిఫికెట్, హ్యాసప్ సర్టిఫికెట్, GMP, FDA రీసెంట్గా FDA సర్టిఫికెట్ తీసుకున్నారు. ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ఫెసిలిటీ దే హ్యావ్ క్రియేటెడ్. ఫెంటాస్టిక్. ఇట్ ఈస్ అ నైస్ ఎక్స్పీరియన్స్ వెన్ ఐఎమ్ విజిటింగ్ దే ఫ్యాక్టరీ. ఈ స్టాండర్డ్స్ అన్నీ చూసి ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఒకప్పుడు ప్రోబయోటిక్ కానీ వేరేదో ప్రోడక్ట్ కానీ ఇంపోర్ట్ చేసేది. ఇప్పుడు ఇదన్నీ అవసరం లేదు. స్వదేశీగా ఇప్పుడు ఇండియాలో బాగా స్టాండర్డ్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా FDA సర్టిఫికేట్ తీసుకున్నారంటే చూసుకోండి. అంత స్టాండర్డ్గా ఇక్కడే ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్నారు. రా మెటీరియల్ సెక్షన్ను వాళ్ళు అంత పెద్ద ఫ్యాక్టరీలో రా మెటీరియల్ క్వాలిటీ చెకింగ్ ల్యాబొరేటరీ అంత ఇట్స్ మార్వెలస్ ఫెసిలిటీస్, హైలీ స్పేసియస్, చాలా పెద్దది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రా మెటీరియల్ స్టోరేజ్లో నేను చూసిన అద్భుతమైన విషయం ఏంటంటే ఆ స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది కదా, చెడిపోకుండా ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేసుకొని స్పేస్ వదిలేసి అది పక్కాగా మెయింటైన్ చేస్తున్నారు. మళ్ళీ ఆ రా మెటీరియల్ టెస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని చూశాను. ఆ డాక్యుమెంట్స్ ఎలా ఉంటుందంటే ప్రోడక్ట్ ఫార్ములేట్ చేసి మళ్ళీ తర్వాత ఎక్స్పైరీ దాకా ఈ రా మెటీరియల్ ఉంచుకుంటున్నారు. అది కూడా అది పెద్ద ర్యాక్ ఉంటుంది. అది దాంట్లో రా మెటీరియల్ చెక్ చేసిన క్వాలిటీ కూడా అది అంత బాగా నాకు తెలిసి ఇండియాలో అట్లాంటి పెద్ద ఫ్యాక్టరీ నేను చూడలేదు. ప్రతి డిపార్ట్మెంటు మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఫైకాలజీ, ఇన్విట్రో స్టడీ, ఫీల్డ్ స్టడీ అన్నిట్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టరేట్. ఇదే వాళ్ళకి వచ్చేసి బాగా బలం అన్నమాట. చాలా నీట్గా ల్యాబ్ ఆ డాక్యుమెంటేషన్ అవన్నీ పక్కాగా ఉంటుంది. అది ఎలా అంటే వీళ్ళు ఒట్టి అక్వా ప్రోడక్ట్స్ మాత్రం చేసే కంపెనీ కాదు ఇది. బేసికలీ అక్వాకల్చర్ అంటే వాళ్ళు ష్రింప్కు, ఫిష్కు కావాల్సిన ప్రోబయోటిక్ కానీ ఏదైనా అన్ని A to Z రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ ఉంది. మళ్ళీ క్యాటిల్స్కి, క్యామల్స్కి, మళ్ళీ డాగ్స్కి, క్యాట్స్కి, ఓకే అన్ని దానికి కావాల్సిన మెడిసిన్స్ అన్ని తయారు చేస్తున్నారు. ఇట్ ఈస్ అ కంప్లీట్ సొల్యూషన్ ప్రొవైడర్ ఫర్ ద అనిమల్ గ్రోవర్స్.
లైక్ అది దీంట్లో ఉండొచ్చు, వాటర్లో ఉండొచ్చు, లేకపోతే టెరెస్ట్రియల్ యానిమల్గా ఉండొచ్చు, ఏదైనా సరే అన్నిటిని కంప్లీట్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ చేస్తున్నారు వీళ్ళు. దాదాపు 60-65 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు విత్ ఎఫ్డిఏ లైసెన్స్ హోల్డర్స్. ఆఫీస్ ఇట్ ఈస్ నాట్ ఒక అక్వాకల్చర్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీస్ అలాగే లేదు, అది ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్ అలాగే ఉంది. దే హ్యావ్ ఇన్వెస్టెడ్ హ్యూజ్. అంటే ద స్టాండర్డ్ ఆఫ్ మెయింటైనింగ్ ద ప్రోడక్ట్ ఆఫీస్ కూడా అట్లా అలాగనే ఉంది, చాలా బాగుంది, చాలా పెద్దది. ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయటం, దాంట్లో ఎంప్లాయీస్ని కేర్ తీసుకోవటం, ఎంప్లాయీస్కి మెడిటేషన్ రూమ్ సెపరేట్గా ఉండటం, ఇదన్నీ ఎక్కడైనా నేను చూడాల ఇట్లాంటిది.